కూరలో కరివేపాకం తీసేసినట్టు రసంలో కొత్తిమీరను తీసేసినట్టుగా సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ నుంచి తీసేశారు అండ్ టీం నుంచి కూడా తీసేశారు. ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్కి, ఐర్లాండ్ టూర్కి అండ్ ఏషియన్ గేమ్స్కి మన ఇండియా T20 న్యూ టీమ్ అయితే అనౌన్స్ చేశారు. దానికి కెప్టెన్గా మన సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ని అనౌన్స్ చేశారు. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ టీంలోకి రావడంతోనే పాటుగా కెప్టెన్సీ ఛార్జెస్ కూడా తీసుకుంటున్నాడు. అండ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తున్నాడు. హీఈస్ ద యంగెస్ట్ ప్లేయర్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. సో మనకి అంతకుముందు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అండ్ ప్రిన్స్ యాదవ్ కూడా డెబ్యూ చేస్తున్నాడు. అండ్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. సో కంబ్యాక్ ప్లేయర్స్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి అండ్ రవి బిష్ణవ్ అండ్ హర్షిత్ రాణా కంబ్యాక్ ఇచ్చారు. అండ్ మిగతా బౌలర్స్ హర్షదీప్ అండ్ సిరాజ్ కంటిన్యూ అవుతున్నారు. ఆల్రౌండర్స్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి కంటిన్యూ అవుతున్నారు. అండ్ యాజ్ యూజువల్ సంజు శాంసన్ కూడా టీంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ ఉంటాడు కాబట్టి. సో ఈ నా దృష్టిలో ఈ టీము ద బెస్ట్ టీమ్ అని చెప్తాను. ఈ టీంను కొట్టాలంటే ఇలాంటి టీమే మళ్ళీ రావాలని చెప్తాను. సో ఇలాంటి టీము నేను ఎప్పుడు చూడలేదు T20 కెరీర్లో మన ఇండియా సైడ్ నుంచి. ద బెస్ట్ ఓపెనర్స్ ఉన్నారు, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బెస్ట్ బౌలింగ్ ఉన్నారు అండ్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. ఎక్సెప్ట్ హార్దిక్ పాండ్యా లేడు, బట్ హార్దిక్ పాండ్యాని కవర్ చేసుకోవచ్చు ఇక్కడ మన ప్లేయర్స్ తోటి. అండ్ ఒక చేంజ్ ఏషియన్ గేమ్స్కి అండ్ ఇప్పుడు ఐర్లాండ్ ఇంగ్లాండ్ టూర్ ఒక చేంజ్ ఏంటంటే ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో బూమ్రా వచ్చి జాయిన్ అవుతున్నాడు ఏషియన్ గేమ్స్కి. అంతే, అదొక చేంజ్. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఇండియా. జై హింద్.